అందించినటువంటి యొక్క ఘనత ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అందులో భాగంగానే హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పటి తెలంగాణ భారతదేశంలో భాగం అయిందంటే, భారతదేశంలో ఈరోజు మనం గర్వంగా బతుకుతున్నాం అంటే, భారతీయులను చెప్పుకుంటున్నాం అంటే, భారత మాత గాలి ఇక్కడ పీలుస్తున్నాం అంటే కేవలం ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఆ రోజు ఇక్కడ నిజాం సర్కార్ ఆపరేషన్ పోలో తర్వాత, పోలీస్ యాక్షన్ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు మీరు భారతదేశంలో భాగం అవుతారని చెప్పేసి ఈ ప్రాంతాన్ని భారతదేశంలో కలిపిన సందర్భంగా ఈనాడు 150 సంవత్సరాలు ఆ మహాన్ వ్యక్తి పూర్తి చేసిన సందర్భంగా దేశమంతా కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉంది. కాబట్టి ఆ నివాళులు అర్పిస్తూ మరి వారి జీవితం నుంచి యువత అనేక విషయాలు నేర్చుకోవాలి. ఒక ఉక్కు పాదంతో, ఒక ఉక్కు సంబంధించినటువంటి యొక్క నిర్ణయాలతో దేశాన్ని ఆ రోజు వ్యాఖ్యానం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా దేశాన్ని అఖండతని, దేశ అఖండతని ఈరోజు ఉక్కు పాదంతో ఈరోజు కాపాడుతూ ఉన్నారు. ఒకవైపు టెర్రరిస్టుని, జిహాదీ టెర్రరిస్టుని, ఉగ్రవాదుల్ని, ఇంకోవైపు లెఫ్ట్ వింగ్ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా అంతం చేసి ఈరోజు భారతదేశాన్ని టెర్రరిస్ట్ ఫ్రీ దేశాలుగా, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ దేశాలుగా మార్చినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోదీ గారి, అమిత్ షా గారిని. వారి స్ఫూర్తి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచాన్ని ఈరోజు మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి గుజరాత్లో ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాన్ని కూడా ఆ రోజు ఇక్కడ స్థాపించడం జరిగింది. కాబట్టి మరొకసారి నా తరఫు నుంచి, మీ తరఫు నుంచి కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెప్తూ నా తరఫు నుంచి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.